హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఫాల్‌ని ఎలా వేసుకోవాలనేదైతే మీకు తెలుసు కదా! నార్మల్‌గా ఇలా కట్ వర్క్ చీరలు వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇలాంటి కట్ వర్క్ చీరలకు ఫాల్స్ ఎలా వేసుకోవాలనేది చాలా డౌట్ అనమాట. ఇటు చూడండి, కట్ వర్క్ అనేది ఎటువైపు రివర్స్ తిరగల అనేది చూసుకొని ఒక మూరెడంతా చీరను వదిలిపెట్టుకొని ఈ విధంగా ఫాల్‌ని తడిపి ఆరబెట్టుకొని చుట్టు పెట్టుకోండి. దీని ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండే విధంగా కటింగ్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని మూరెడు వరకు మనం క్లాత్ని చీరను వదిలిపెట్టాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ కట్ వర్క్ వచ్చేసరికి ఈ కట్స్ ఉన్నాయి కదా, కట్స్కి ఎడ్జ్కి వచ్చే విధంగా, అంటే మనం ఈ కర్వ్స్ తిరిగే ప్లేస్ మీద ఫాల్ అనేది వేయకూడదు. ఇలా ఎడ్జ్ మీద ఇలా వేయాలి. ఎందుకంటే కట్స్ మీద వేసామనుకోండి మనకు బయటికి ఫాల్ అనేది కనపడుతుంది, నీట్గా ఉండదన్నమాట. ఓకేనా. ఇంకొక విషయం ఏంటి అంటే, ఫాల్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఎన్నో నెంబర్ అనేది పెట్టుకోవాలి అనేది చాలామందికి డౌట్ అనమాట. ఫాల్స్ వేసేటప్పుడు జిగ్జాగ్ నెంబర్ అనేది 1కి 2కు మధ్యలో ఉండే విధంగా చూసుకోండి. సన్నగా జిగ్జాగ్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు నీట్గా ఫాల్ అనేది ఉంటుంది. ఇదిగోండి, కొంచెం మనము ఒక జానడి వరకు ఈ విధంగా కట్స్ మీదనే, మరీ సైడ్కి రావద్దు, మరీ పైకి రావద్దు, కట్స్ మీదనే ఇక్కడికి ఎలా అంటే రౌండప్ ఉండి ఎడ్జ్ వచ్చింది కదా మూలలు, ఈ మూల మీద ఫాల్ పడే విధంగా రావాలి. ఫాల్ ఎడ్జ్కు కుట్టు అనేది పడాలన్నమాట. నార్మల్గా అయితే చీర ఎడ్జు ఫాల్ ఎడ్జు ఒకే దగ్గర ఉండే విధంగా మనం వేసుకుంటాం కదా, కానీ అలా కాదు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, ఈ విధంగా ఫాల్ ఎడ్జ్ అనేది కర్వ్స్ వదిలిపెట్టి ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి, మూలల దగ్గర ఫాల్స్ అనేది ఉండాలన్నమాట. అప్పుడు మనకు ఫాల్ అనేది నీట్గా వస్తుంది. స్టిచ్ కూడా మీరు 1కి 2కు మధ్యలో పెట్టుకోవడం వల్ల మరీ జిగ్జాగ్ వెడల్పు రాకుండా, అంటే వెడల్పు అనేది జిగ్జాగ్ ఎక్కువ వచ్చిందనుకోండి చీర అనేది ముడతొస్తుంది అనమాట. కాబట్టి జిగ్జాగ్ అనేది కొంచెం తక్కువగా వచ్చే విధంగా అయితే చూసుకోండి. నెంబర్ మీరు కరెక్ట్గా సెట్ చేసుకున్నారంటే ఫాల్ అయితే కరెక్ట్గా వస్తుంది. కానీ కొంగులు పోసేటప్పుడు అలా కాదనమాట. కొంగులకు మాత్రం కొంచెం డిఫరెంట్గా మూడు పెట్టుకోవచ్చు నెంబరు. ఒక్కొక్కసారి చీర మందంగా ఉందనుకోండి 3.5 పెట్టుకోండి, అలా అనమాట. ఎందుకంటే మనకు కొంగులు రౌండ్గా తిరగాలి కదా, అందుకని చెప్పేసి నెంబర్స్ తేడా ఉంటుంది. ఫాల్కి మాత్రం ఎప్పుడైనా 1కి 2కు మధ్యలో, అంటే 1.5కు మీరైతే సెట్ చేసుకోవాలన్నమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ జిగ్జాగ్ మిషన్ గురించి అన్నీ కూడా చెప్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నాయనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి జిగ్జాగ్ మిషన్ గురించి. ఎందుకంటే దారం ఎక్కియడం దగ్గర నుంచి బాబిన్లో దారం, అంటే షటర్లో బాబిన్ పెట్టే వరకు కూడా కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. నార్మల్ మిషన్ లాగా ఉండదు ఈ జిగ్జాగ్ మిషన్, కాబట్టి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, కాబట్టి డౌట్స్ అనేవి ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయనేది తెలిస్తే నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. నేనైతే ఫాల్ని ఒకేసారి రోల్ అనేది విప్పదీయనమాట, కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ పట్టుకుంటాను. ఎందుకంటే మనకు గ్రిప్ కోసం ఎక్కడి వరకు అయితే విప్పామో అక్కడి వరకు అయితే ఇలా పట్టుకుంటే మనకు క్రాస్ అనేది రాదనమాట. ఇదిగోండి, ఈ విధంగా నేను కట్స్ ఎడ్జెస్ దగ్గరే చీర అనేది కరెక్ట్గా నీట్గా అనుకొని ఫాల్ అనేది ఎడ్జ్ వరకు ఇలా పెట్టుకొని అయితే వేసుకుంటున్నాను. ఫాల్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి వరకు ఈ విధంగా కుట్టు అయితే వేసుకోండి. ఇలా కుట్టు వేసిన తర్వాత సూదిని కిందికి తింపి పాదాన్ని పైకి లేపాలి. నేనైతే మళ్ళీ అక్కడి నుంచే వేసుకొస్తారు కొంతమంది, నేనైతే అలా వేయను. నేను ఇలా బాక్స్ షేప్ అయితే ఈ విధంగా తిప్పేస్తాను అనమాట. తిప్పి మళ్ళీ ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతాను. కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇటువైపు వేసుకొస్తారు. నేనైతే అలా వేయనండి, నాకెందుకో ఇలా అలవాటైంది. కానీ ఫస్ట్ కరెక్ట్ వే అయితే అలా కూడా బాగానే ఉంటుంది. నాకు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే అనమాట, బాగానే వస్తుంది. మీకు ఫాల్ కూడా ఎంత నీట్గా వస్తుంది అనేది చూపిస్తాను. చూడండి, ఇంత జాగ్రత్తగా ఫస్ట్ వైపు వేసేటప్పుడు ఇంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువైపు వేసేటప్పుడే ఉంది అసలైంది అంతా. చీర జారిపోతూ ఉంటుంది, ఫాల్ అనేది క్రాస్గా రావటం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇటువైపు చీరను కూడా రెండు ఒకేసారి జరుపుతూ ఉండాలి. ఒక చేతితో ఒక చేయి వైపు ఫాల్ని జరుపుకుంటూ నీట్గా అనుకుంటూ జరపాలన్నమాట. చూడండి, నేను ముందుకు నెడుతున్నాను చీరని, ఒకవైపు ఏమో అరచేతిని పెట్టి ఫాల్ అనేది జరుపుతున్నాను అనమాట. ఈ విధంగా మీరైతే టిప్స్ ఫాలో అవ్వండి, ఏ చీర అయినా సరే. కాకపోతే ఈ కట్ వర్క్ వదిలేసి పైనుంచి ఫాల్ వేస్తున్నాం అంతే. ఎందుకంటే కట్ వర్క్ దగ్గర ఫాల్ వేస్తే ముడతలుగా వస్తుంది, బయటికి ఫాల్ అనేది కనపడుతుంది. మీకు లాస్ట్లో ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను, ఓకేనా. ఎడ్జ్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే చేసుకోండి.
ఈ విధంగా మొత్తం కూడా వేసుకోండి. మీరు ఎప్పుడైనా చీరని సాఫ్గా అనుకుంటూ ఫాల్ని నీట్గా ఇలా పెట్టేసుకొని చెయ్యిని అనేది దాని మీద పెట్టుకోండి. అరిచేతి మందం వేసుకోండి. అంతేకాని ఎడ్జ్ టు ఎడ్జ్ వేయాలంటే మాత్రం కుదరదనమాట. నార్మల్గా ఈ సైడ్ వేసేటప్పుడు అలా వేసుకోవచ్చు, కానీ ఇటువైపు మాత్రం అరిచేతిని పెట్టే జాగ్రత్తగా వేసుకోవాలి. అప్పుడైతే మనకు ముడతలు అనేవి రావు. ఇక్కడికి వచ్చేసరికి మనం 1/2 ఇంచు లోపలికి మలిచేసి ఇక్కడికి రాగానే సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపి ఈ ఎడ్జెస్ ఎక్కడ మూలలు వచ్చినా అంతే ఇలా కిందికైతే రానివ్వండి. ఎడ్జ్‌న రప్పిస్తారు. ఏమొద్దండి, రప్పియాల్సిన అవసరం లేదు. జిగ్‌జాగ్ కాబట్టి స్ట్రాంగ్‌గానే ఉంటుంది కుట్టు అనేది. చూడండి మీకు ఏ విధంగా వచ్చిందనేది అయితే చూపిస్తాను. మనం ఫినిషింగ్ అనేది ఇదిగోండి ఇలా ఏమైనా దారాలుంటే కట్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుందనమాట. ఎక్కడ దారాలున్నా కానీ వెంటనే కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కుట్టినప్పుడైనా సరే, ఫాలు డ్రెస్ ఏది కుట్టినా సరే. చూడండి ఫాల్ ఎంత నీట్‌గా వచ్చిందనేది మీకు చూపిస్తాను. ఎడ్జ్ టు ఎడ్జ్ ఎక్కడా కూడా ముడతలు అనేవి ఉండవు. ఈ విధంగా వేసుకున్నట్టయితే చేయి వాళ్ళని బట్టి వేసుకోవాలి. చూడండి కట్స్ ఇక్కడ వేస్తే ఫాల్ అనేది బయటికి కనపడుతుంది, కాబట్టి నేను కొంచెం పైకి జరిపి వేసాను అనమాట. ఫాల్ కట్స్ దగ్గర వచ్చే విధంగా చూడండి. ఎడ్జ్ టు ఎడ్జ్ ఎక్కడ కూడా ముడత అనేది మీకు కనిపించదు. ఈ విధంగా ఫాల్ని వేసినట్టయితే మీకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సూదులు విరిగే బాధ కూడా ఉండదన్నమాట. ఎందుకంటే జిగ్జాగ్ మిషన్లో ఎక్కువగా సెట్ అవ్వక సూదులు విరుగుతూ ఉంటాయి, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా ఇలా అయితే టిప్స్ ఫాలో అవుతూ నేర్చుకోండి, ఓకేనా. ఇంకొకటి ఏంటి అంటే ఇలా లేసులు వచ్చినప్పుడు ఎలా వేయాలనేది కూడా కొంచెం డౌట్ ఉంటుంది. నేను ఈ చీరకి ఎలా వేసాను అనేది చూపిస్తాను నేను మీకు. ఆల్రెడీ ఈ చీర వేసాను, వీడియో అయితే తీయలేదండి. ఇదిగోండి చూసారా, లేస్ను వదిలిపెట్టి లేస్కు పైకి కొంచెం జరిపి ఫాల్ అయితే వేసాను. ఎందుకంటే లేస్ మీదకి వచ్చిందంటే అటువైపు స్టోన్స్ ఉన్నాయి కాబట్టి సూది విరిగే అవకాశం ఉంటుంది. పాదం రాడ్ కూడా బెండ్ పోతుందండి. ఎందుకంటే ఈ ఓవర్లాక్ పాదం అనేది మరీ హైట్ అయితే లేవదు, ఒక 1/2 ఇంచ్ వరకే హైట్ లేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. నా మిషన్కి ఒకసారి అలాగే ప్రాబ్లం వచ్చింది, రాడ్ అనేది బెండ్ పోయింది. నేను మళ్ళీ రిపేర్ చేయించాల్సి వచ్చింది. స్టార్టింగ్లో ఇలా చెమ్కీస్ ఉన్న స్టోన్స్ ఉన్న ఫాల్ని డైరెక్ట్ అలాగే పెట్టి కుట్టేశాను. జస్ట్ ఒక 1/2 ఇంచు పైకి జరిపి కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ శారీకి అయితే కొంగు పార్ట్ అయితే ఏం లేదు. కొంగు సైడ్ కూడా ఓవర్లాక్ అంటే కట్ వర్క్ అయితే వచ్చింది. కాబట్టి నేను ఇంకో సైడ్ అయితే పీకో అయితే చేస్తాను, అంటే కట్టు చెంగు వైపు అనమాట. ఫాల్ అయితే వేసాను కదా, కట్టు చెంగు వైపు ఇలా పీకో అయితే చేసుకోవాలి. పీకో చేసేటప్పుడు ఫాల్కు నెంబర్ మార్చాం కదా, ఆ నెంబర్ని ఇప్పుడు మార్చేసుకోవాలి. ఫూట్ కూడా పీకోకి వేరే ఫూట్ పెట్టుకోవాలి. ఇలా 2 ఫూట్స్ ఉంటాయన్నమాట. నార్మల్గా స్క్రూ డ్రైవర్తో ఏం తిప్పానండి, నార్మల్గా ఇలా చేతితో తిప్పితే వచ్చేస్తుంది. స్క్రూ డ్రైవర్ వాడాలంటే కొంచెం టైట్గా పెడితే స్క్రూ డ్రైవర్ అయితే అవసరం ఉంటుంది. నేను కొంచెం నార్మల్గానే పెడతాను, ఎందుకంటే ఊకే ఇప్పాలి కాబట్టి మనకు ఊకే స్క్రూ డ్రైవర్తో తిప్పకుండా చేతితోనైతే తిప్పి పెట్టుకుంటాను అనమాట. నేను ఫూట్ అయితే ఇలా ఉంటుంది, పీకో ఫూట్ అనమాట. దీని కిందికి పెట్టేటప్పుడు ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. నెంబర్ అయితే మార్చేసాను, 3 మీద పెట్టాను, ఎందుకంటే చీర అనేది పలచగా ఉంది కదా. ఇలా 2 మడతల మీద పెట్టుకొని ఇలా పట్టుకోవాలి, మనం లాగాలన్నమాట వెనక్కి కొంచెం దాని లోపలికి వెళ్ళిన దాకా. తర్వాత మనం ఒక చేయితోటి ఇలా పైకి లేపినట్టుగా ఉంచాలి. ఇలా ఒకవైపుకు ఇలా పైకి లేపినట్టుగా ఉంచడం వల్ల ఏంటి అంటే మనకి ఫూట్లోకి ఇలా రౌండ్గా వెళ్ళిపోతుంది అనమాట. లేదు మనం అలాగే వదిలిపెట్టామనంటే సన్నగా వచ్చేస్తుంది. తేడా అనేది మీకు చూపిస్తాను చూడండి. వెనక నేను పట్టుకొని జరుపుతున్నాను కానీ లాగట్లేను. లాగితే ఏమవుతుందంటే కుట్టు దూరం వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఇలా కొంచెం లేపినట్టుగా అయితే పట్టుకోండి. వదిలిపెడితే మాత్రం మనకు రౌండ్ అనేది రాదు. చూడండి ఇలా ఇందులోకి ఇలా పట్టుకుంటే ఇలా వెళ్ళిపోతుంది అనమాట. లేదు అంటే మాత్రం అలా రౌండ్గా తిరగదు. చూడండి నేను ఇప్పుడు వదిలేసాను కదా, రౌండ్ తిరగదనమాట. ఇలా పెడితే రౌండ్గా తిరుగుద్ది. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి పీకో చేసేటప్పుడు, ఏ శారీ అయినా సరే, ఓకేనా. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ద్వారా ఏమైనా నేర్చుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నాకు ఎంతో కొంత యూజ్ అవుతుందన్నమాట. మీ కామెంట్ అనేది ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంది ఫర్దర్గా వీడియోస్ చేయడానికి. చూడండి పీకో అనేది ఎంత రౌండ్గా వచ్చేది అనేది మీకైతే అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. కట్ వర్క్ అనేది ఫాల్ ఇలా వేసుకోవాలి, కొంగులు అనేవి ఇలా పోసుకోవాలన్నమాట. నెంబర్ కూడా చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోస్లో నేను జిగ్జాగ్ మిషన్ గురించి అయితే చెప్తాను. రేట్ ఎంత అది ఇదని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అన్నీ కూడా మీకైతే చెప్తాను ఫర్దర్ వీడియోస్లో, ఓకేనా. ప్లీజ్ మీరైతే లైక్ చేయండి, ఓకేనా.